హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి టిప్ అయితే మీకు చూపిస్తాను. అదేంటంటారా, మగ్గం లేకుండా మనం ఇంట్లో ఉన్న వస్తువుతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అదేంటంటారా, ప్లాస్టిక్ స్టూల్ ఉంటే చాలు మనకి. ఇదిగోండి, ఈ స్టూల్, ఇలాంటి స్టూల్ ఒకటి ఉంటే చాలు మనకి. మగ్గం అనేది మగ్గంలాగా ఉపయోగించుకోవచ్చు దీన్ని. ఈ స్టూలు తిరగేసుకొని దీనిపైన మనం ఫ్రేమ్ పెట్టుకోవచ్చు బ్లౌజ్కి. దీనిపైన ఫ్రేమ్ అనేది మనం ఇలా పైన పెట్టుకొని చాలా ఈజీగా మనం మగ్గం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఒక లైన్ అనేది స్టిచ్ చేశాను, చూడండి. ఈ లైన్ పక్కనే ఇంకో లైను వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉన్నది కదా, ఈ థ్రెడ్ స్టూల్ లోపల పెట్టుకోవాలి. కింద వైపు ఒక ముడి వేసుకొని స్టూల్ కింద, అదే ఈ ఫ్రేమ్ కింద స్టూల్ లోపల పెట్టుకోవాలి. ఈ నీడిల్ అయితే ఇది తీసుకున్నా. ఈ నీడిల్ నెంబర్ అయితే 0.6 mm. స్టార్టింగ్ నీడిల్తో ఆ థ్రెడ్ని పైకి లాక్కొని ఇలా గొలుసు కుట్టు అనేది మనం ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, స్టూల్ కూడా కదలదు, ఫ్రేమ్ కూడా అస్సలు కదలదు. మనం మగ్గం వర్క్ అనేది ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మగ్గం లేదని మనం బాధపడవసరం లేదు. ఇలా స్టూల్ సహాయంతో మనం మగ్గం వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది వర్క్ అనేది కూడాను. మీకు చూపించడానికి మాత్రమే నేను ఇలా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా పర్ల్స్ కూడా ఇలా అదే విధంగా కుట్టుకోవచ్చు. పర్ల్స్ కూడా ఒకసారి కుట్టి చూపిస్తాను, చూడండి. చూడండి, పర్ల్స్ అనేది ఈజీగా మనం ఇలా కుట్టుకోవచ్చు. అస్సలు కదలనే కదలదు ఫ్రేమ్ అనేది. మగ్గం లేకుండా ఇలా చక్కగా మనం స్టూల్ అనేది అరేంజ్ చేసుకొని ఇలా మనం మగ్గం వర్క్ చేసుకోవచ్చు. చూసారు కదా, మగ్గం వర్క్ ఈజీగా ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ వర్క్, సింపుల్ డిజైన్స్, బ్లౌజ్ డిజైన్స్ అవి చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ని. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చూడండి, పర్ల్స్ లైన్ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది. ఈ స్టూల్ మీద కుట్టడానికి అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. చూడండి, ఎంత చక్కగా, అస్సలు కదలనే కదలలేదు. ఇదిగోండి, పర్ల్స్ కుట్టడం అయిపోయింది కదా. చివరి వైపు ఒక ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత అవుట్ సైడ్ ఇంకా 2 లైన్లు గొలుసు కుట్టు అవుట్ సైడ్ వేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.